కృష్ణ, ఏంట్రా బాబు నువ్వు ఆఫీస్కి మీటింగ్స్కి పార్టీకి కూడా లేటేనా? నువ్వంటే కకృతిలో సమోసా బిర్యానీ ఇంకా మందు కోసం వచ్చావు. నేను అలా కాదు కదా. అయినా నేనేమైనా యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నానా తొందర రావడానికి? జస్ట్ పార్టీయే కదా. నీ ముఖానికి యూపీఎస్సీ రాయడం అని కళ కూడా ఉందా నీకు? బొక్కులోది. నువ్వు మేనేజర్ కాలేదా? నేను యూపీఎస్సీ రాయలేనా? ఐఏఎస్ కాలేనా? ఏమైందిరా? మా వాచ్మెన్ కుక్క చచ్చిపోయిందంటారా? ఎంత ముద్దుగుండేది తెలుసా? నువ్వు మాట వరుసకి యూపీఎస్సీ అని పదం వాడవు చూడు, ఆ కుక్క చచ్చిపోయింది. ఇంకా నిజంగా నువ్వు యూపీఎస్సీ క్లియర్ అయితే మేమందరూ పోతాం. కుక్క చచ్చిపోయింది వీడు యూపీఎస్సీ అన్నందుకు కాదు, కారు గుద్దడం వల్ల. ఆ కార్ ఏదో మీ ఇద్దరిని గుద్దేస్తే దరిద్రం పోద్ది మా ఆఫీస్లో. తప్పకుండా. రవి గారు, వీడేంటి మీ పార్టీకి వచ్చి మీ చావుని కోరుకుంటుండు? పర్లేదు, మనతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దాం. ఏంట్రా, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు సార్, మీరు హెచ్ఆర్ని గోపుతున్న సంగతి మీ వైఫ్కి తెలిస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాం సార్. ఏంట్రా అంత పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకుంటున్నారు? వద్దమ్మా, రండి కేక్ కట్ చేద్దాం. ఇప్పుడు వచ్చాడు దారిలోకి. పర్లేదు సార్, ఒకసారి చెప్పి చూస్తేనే కదా ఏం జరుగుతుందో తెలిసేది. వద్దమ్మా వద్దు, అంత పెద్ద పెద్ద డిసిషన్స్ వద్దు. మీ ఇద్దరు కలిసి నా కొంప కొల్లేరు చేసేట్టున్నారు. నన్ను వదిలేయండి అయ్యా. పర్లేదు సార్, మీరు మేనేజర్ కదా, ఇవన్నీ మేనేజ్ చెయ్యాలి. నీకు దన్నం, నన్ను వదిలేయండి అయ్యా. ఆయన ఇంట్లో వైఫ్ని పెట్టుకొని ఇదేం పాడుబుద్ధి సార్. హోమ్ ఫుడ్డే, బయట ఫుడ్డే. పప్పన్నం బాగుందని బిర్యానీ వదిలేలేం కదా. బిర్యానీ టేస్టే వేరు. ఆ ఊహ ఎంత బాగుందో. సరే నేను వస్తా మరి. అష్ట దరిద్రుల్లో పెద్ద దరిద్రుడురా వీడు. కరెక్టేరా. ఇంకా జరిగింది మర్చిపోలేదా? నీకెలా తెలుసు? ఒకసారి నీకు కాల్ చేసా, మీ మమ్మీ లిఫ్ట్ చేశారు. మాట్లాడుతూ అని తెలిసాయి. నీకు కాల్ చేసినట్టు మీ మమ్మీ చెప్పలేదా? నువ్వు నన్ను వదిలే 7 years అవుతుంది. స్టార్టింగ్లో బాగానే మాట్లాడినావు, నో కాల్స్ నో టెక్స్ట్, నువ్వు నన్ను మర్చిపోయినావు. అమ్మ కూడా నీ గురించి ఏం చెప్పలేదు. నీ టాపిక్ వస్తే అక్కడి నుంచి నేను వెళ్ళిపోతా కాబట్టి. అయినా గాయపడ్డ వాళ్ళకే కదరా నొప్పి అంటే ఏదో తెలిసేది. దగ్గరకు వచ్చి ఇప్పుడంతా బాగానేనా అని అడిగే వాళ్ళకి ఏం తెలుసురా? ఇంకెంతకాలం ఈ కోపం పెట్టుకుంటావురా? ఈ కోపం నీకు మంచిది కాదురా. ఒకప్పుడు అర్జునుడు కృష్ణుడితో అన్నాడంట, నా ముందున్న వాళ్ళు నా వాళ్ళే ఇప్పుడు నేను దూరం చేస్తున్నారని. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో అన్నాడంట, నీ వాళ్ళైతే నీకు తోడుగా అండగా నిలబడతారు, కాదు కాబట్టి నీ ముందు నిల్చున్నారు వాళ్ళు. ఇక్కడ అర్జునుడు ప్లేస్లో కృష్ణుడు, కృష్ణుడు ప్లేస్లో అర్జునుడు. అంటే ఏంట్రా? ఇప్పుడు నువ్వు పెద్ద పరమాత్ముడివి, నువ్వు కురుక్షేత్ర యుద్ధం చేస్తున్నావు మీ ఫ్యామిలీతో. మూసుకొని కోపం తగ్గించుకో, నీకే మంచిది. ఏంటండి కృష్ణ గారు, అంతా బాగేనా? ఎలా సాగుతుంది లైఫ్? ఏముంటుందండి, అన్నీ అనుకున్నట్టు జరుగుంటే ఏ ప్రైమ్ మినిస్టరో లేకపోతే అట్లీస్ట్ ఏ చీఫ్ మినిస్టర్ అయిపోతుండే. అన్నీ అనుకున్నట్టు జరగవు కదండి. అనుకున్నవన్నీ జరగాలంటే మనసులో పీస్ అండ్ డెడికేషన్ ఉండాలి. ఒకవేళ డెడికేషన్ ఉన్నా పీస్ లేకపోతే దారి మధ్యలోనే ఆగిపోతాం. రవి, అసలు కృష్ణకి ఏమైంది? అతని మెంటల్ హెల్త్ కండిషన్ ఎందుకు అలా ఉంది? ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు. అసలు వాడి బ్రెయిన్కి కనెక్షన్ ఉండాలిగా ఫస్ట్. అది కూడా పాయింటే. నేను సీరియస్గా అడుగుతున్నా. నేను సీరియస్గానే చెప్తున్నాను రాదా. మొన్న ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ కోసం వెతికాడు ఆఫీస్ మొత్తం.
5 మినిట్స్ తర్వాత రూమ్ స్ప్రే తీసుకొచ్చి ఇదిగోరా వాటర్ బాటిల్ అన్నాడు. అదే ముందురా నిన్న ఫోన్ టార్చ్ చేసుకొని ఫోన్ కోసం రూమ్ మొత్తం వెతికాడు. అయ్యో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదా? డాక్టర్ దగ్గరికి ఎందుకు? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాడే పిచ్చడైపోతాడు. అంటే ప్రాబ్లం సీరియసా? చాలా సీరియస్, చిప్పు దొబ్బింది. రేయ్ నా గురించి లేనిపోని చెప్పకండి రా ఆమెకి, నన్ను పిచ్చోని అనుకుంటుంది. అనుకోవడం ఏంటి, ఆల్రెడీ అదే కదా తమరు. హ్యాపీయా మీ ఇద్దరు? రాదా అలా ఏం లేదు, నీతో ఆడుకుంటున్నారు, నేను పిచ్చిదాన్ని చేస్తున్నారు. నువ్వు వాళ్ళతో ఉంటే వాళ్ళు నేను ఇలానే ఆడుకుంటారు. నువ్వు వచ్చే ఇటు. అదేం లేదులే, నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఓకే. ఏంట్రా, తిన్నది అరగట్లేదా? వేలకోలమా? మేము ఇంకా తినలేదు. ఇప్పుడు కనుక నిజం చెప్పలేదంటే మీ ఇద్దరిని ఇక్కడ నుంచి తోసి చంపేస్తా. నువ్వు చెప్పా తోసినా తోసేస్తుంది, అసలే బ్రహ్మ రాక్షసి ఇది. చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు. చనిపోకముందు వాళ్ళు బాగానే బ్రతికారు. ఆయన చనిపోయాకే ఆయన వాళ్ళు కూడా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. నేను కూడా వాడిని 12 ఏళ్ల వయసుకి వదిలేసి వెళ్ళిపోయినా. అప్పటి నుంచి ఒంటరిగా బ్రతుకుతున్నాడని తెలిసింది. లైఫ్లో ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం రాదా. బయట ఏదో అందరూ ఆల్ఫా మ్యాన్ అని చెప్పి అనుకుంటారు, కానీ అలా బ్రతకడం చాలా కష్టం. రాదా, నాకెందుకో వీడిని మాట వింటున్నాడు అనిపిస్తుంది. ఎందుకో నువ్వు వీడిని ట్రాక్కి తీసుకొచ్చి సరైన దారిలో పెట్టగలవు అనిపిస్తుంది నాకు. నేను ఆఫీస్కి వర్క్ చేసుకోవడానికి వచ్చా, డిప్రెషన్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడానికి కాదు. ప్లీజ్ రాదా, నువ్వే వాడిని ఎట్లయినా కాపాడు ప్లీజ్. ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో ప్లీజ్. అవి కాళ్ళే. మరీ అంత ఎక్కేసిందా? 3 పెగ్గులేగా తాగాను. సుయోతన, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం వాడిని తమ వశంలోకి తెచ్చుకుని సరైన దారిలో పెట్టాలి. బలా మామ బలా. ఓకే ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. చియర్స్. Hello? 1 minute. I have a big news. Arey, our project has been approved by our client. Come on, guys. ఈసారి హెల్ప్ ఉంది. అరే, all thanks to our special dad. He helped us in talking to our client and project finish. సోను, నువ్వు ఆ కేక్ని చూస్తున్న విధానం చూస్తుంటే 3 days నుండి ఫుడ్ లేని బికా రోడ్లా ఉన్నావు. మీరు చూసే విధానం చూస్తే ఆ కేక్ మీకు పెన్షన్ అమౌంట్లా కనిపిస్తుంది. ఎప్పుడు దొరికినట్టు అద్దోలా చూస్తున్నారు. అంటే సోను, నేను మేనేజర్ని. ఆ కేక్ ఆటోమేటిక్గా నా ఫుడ్ పైన రిపోర్ట్ చేయాల్సిందే. టైంకి మేనేజర్ రిపోర్ట్ రాదు కానీ ప్లేట్లో కేక్ రావాలంట పొక్కలాగా. సోను, నవ్ యూఆర్ గోయింగ్ టూ పర్సనల్. ఆ కేక్ నాకు ఇచ్చేసే. మీరు మేనేజరే కదా, మేనేజ్ చేయండి, అడుక్కోకండి. హే సోను, నాకు ఇచ్చేసే. నేను ఇవ్వను సార్. హే, నాకు కావాలబ్బా, ఇచ్చేసే. సార్ ప్రాజెక్ట్లో డబ్బులు దొబ్బేసి ఇప్పుడు కేక్ కూడా దొబ్బేశారా సార్? ప్రాజెక్ట్ డబ్బులు మళ్ళీ మేనేజ్ చేస్తాలేవయ్యా, ముందు ఇచ్చేసే కేక్. మరి ప్రాజెక్ట్ డబ్బులు ఇవ్వండి. ఇస్తాలే కదా నెక్స్ట్. నేను ఇవ్వండి సార్. హే, అరే నేను ఇవ్వండి సార్. అరే వా, మస్తుందయ్యా.
నువ్వు కూడా మాతో పాటు ఉండిపోవచ్చు కదరా ఫ్లాట్లో. ఏ ఉండరా. సరేలే ఉంటా.